ఆశ కలిగిన వచ్చిన ప్రాణాలను తృప్తిపరచండి. ఎన్నో ఆశలు, ఎన్నో బాధలు, తాళలేని శ్రమలు నాయన జ్ఞాపకం చేసుకోండి. ఇదిగో ప్రభువా, ఈ యొక్క ప్రాంగణం నుంచి, ఈ కృపా ప్రాంగణం నుంచి తండ్రిని వెళ్ళి వెళుతున్నప్పుడు సంతోషముగా వెళ్ళగలిగిన మాటలు అందించండి నాయన. నీకు స్తోత్రాలు చెల్లిస్తూ పరిశుద్ధాత్మ నడుపును వివేచన మాకు అనుగ్రహించాలని కొన్నాళ్ళు చెల్లిస్తూ యేసు పరిశుద్ధ నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. గట్టి చేద్దామా? ఆకలి అయ్యేవాళ్ళు చెబుతారా? ఓకే, ఎవరికి ఆకలి అవ్వట్లేదా? చాలా సంతోషం. చేరి వచ్చిన దేవుని కుటుంబానికి మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పేరిట మీ అందరికీ శుభవందనాలు తెలియపరుస్తున్నాను. అందరికీ నూతన సంవత్సర దేవుని యొక్క కృపా దేవుని సమృద్ధిగా కలుగునుగాక. ఎట్టి చూద్దామా? ఒక విషయాన్ని జ్ఞాపకం చేసుకొని మనం ముందుకెళ్ళిపోదాం. త్వరగా అనుకున్న టైంకి క్లోజ్ చేద్దామండి. ఏది ఏమైనప్పటికీ అనుకున్న టైంకి క్లోజ్ చేద్దాము. ఒక్క మాట చూద్దామా? దేవుడు చేసిన వాగ్దానాన్ని ఒక్కసారి జ్ఞాపకం చేసుకుందాం. ద్వితీయోపదేశకాండము 23వ అధ్యాయం. అందరూ చూడండి, ఈ దేవుడు మనతో మాట్లాడుతున్న వాగ్దాన మాట. ద్వితీయోపదేశకాండము 23వ అధ్యాయం 14వ వచనాన్ని జ్ఞాపకం చేసుకుందామా? నీ దేవుడైన యెహోవా నిన్ను విడిపించుటకును నీ శత్రువులను నీకు అప్పగించుటకును నీ పాలెములో సంచరించుటకును కనుక నీలో ఆయన అసహ్యమైనది ఏదైనా చూసిన ఎడల నిన్ను విడవగా ఉండునట్లు నీ పాలెమును పరిశుద్ధముగా ఉంచును. ఆయనకి స్తోత్రం కలుగును గాక. ఈరోజు చిన్న సందర్భం మనసులో పెట్టుకోండి. నీ పాలెములో దేవుడు ఉన్నాడా? నీ పాలెములో దేవుడు ఉన్నాడా? దేవుడు ఉన్నాడు అని భ్రమపడేవాళ్ళు చాలా మంది ఉన్నారు. 2025 సంవత్సరం అంతా కూడా భ్రమలోనే ఉన్నారు. దేవుడు నా కుటుంబంలో ఉన్నాడండి, దేవుడు నా జీవితంలో ఉన్నాడండి, దేవుడు నా పిల్లలతో తోడుగా వస్తున్నాడండి, దేవుడు నా జాబులో తోడుగా ఉన్నాడండి, దేవుడు నా వ్యాపారంలో తోడుగా ఉన్నాడండి, దేవుడు నేను చేస్తున్న ప్రతి ప్రార్థన వింటున్నాడండి అని చాలామంది భ్రమలో ఉండి ప్రార్థన చేసిన వాళ్ళే. ఈరోజు దేవుడు మనందరిని ప్రేమించి ఈ 2026వ సంవత్సరం అంతా కూడా ఒకవేళ నీతో ఆయన నడవాలని ఆశపడుతున్నాడు. ఒకవేళ ఆయన నీతో నడవాలని ఆశపడ్డప్పుడు ఆయన అంటున్నాడు, ఇదిగో నాకు నచ్చన్నది ఒక్కటి నీలో ఉన్న నీ పాలెములో నేనున్నాను అంటున్నాడు. ఏమంటున్నాడు? చెప్పాలి, గట్టిగా చెప్పాలి. నాకు నచ్చినది ఒక్కటి నీ పాలెములో కనబడితే నేను నిన్ను వదిలిపెడతాను అన్నాడు. అర్థమవుతుందా? గట్టిగా చెప్పాలి. ఓకే, దేవుడు నామానికి స్తోత్రం కలుగును గాక. ఈరోజు ఏ పాలెములో దేవుడు ఉన్నాడో మీరే పరిశోధించుకోండి. ఎందుకు దేవుడి మాట్లాడుతున్నాడు? పాలెము అంటే శిబిరం, నువ్వు నివసించే శిబిరం, లేదా నువ్వు నివసించే నివాసము, లేదా నువ్వు నివసించే స్థలం. దేవుడు కోరుకున్న 2 స్థలాలు కోరుకుంటున్నాడు. ఒకటి నువ్వు నివసించే స్థలము, 2 దేవుడు నివసించే స్థలం. నువ్వు నివసించే స్థలములో ఎలాగైతే పరిశుద్ధంగా ఉండాలని కోరుకుంటావో అదేవిధంగా నిన్ను సృష్టించిన వాడు నీ పాలెములు ఉండాలనుకుంటే ఆయనకి నచ్చినట్టుగా నువ్వు ఉండాలంట. ఎవరు నచ్చినట్టుగా అంటే దేవుడు నచ్చినట్టుగా అంట. దేవుడు మాట్లాడుతున్న మాట అనేది బాగా జాగ్రత్తగా ఆలోచించండి.
ఒకవేళ ఆయనకి నచ్చింది అనుకున్నాం అనుకోండి, దేవుడు నీతో ఖచ్చితంగా నడుస్తాడు. ఇందాక నేను ఒక పాట పాడిన ఆరాధనలో గుర్తుంది కదా, నా జీవిత యాత్రలో నీవు నాతో కలిసి నడవాలి అని. మనం ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు ఈ నూతన సంవత్సరం వాగ్దానం కొరకు నేను కనిపెడుతున్నప్పుడు దేవుడు నాతో మాట్లాడిన మాట అదేనండి. ఒకవేళ నేను చేసే యాత్రలో దేవుడు నాతో రాకపోతే నేను ఏమీ కూడా చేయలేను. ఒకవేళ చేస్తున్న పోరాటంలో, నేను చేస్తున్న దురాత్మ శక్తుల మీద చేస్తున్న ఒక పోరాటం, ఒక వాయుమండల శక్తుల మీద చేస్తున్న పోరాటంలో దేవుడు నాతో రాకపోతే నా యాత్ర ఆగిపోద్ది, నా యాత్ర ఆగిపోద్ది. కాబట్టి దేవుడు మాట్లాడుతున్న మాట అదే, నీ బాల్యములో శుభ్రత ఉండాలి. మరి ఈరోజు అందరి జీవితాలు బాల్యాలు బాగున్నాయి, గొప్పలుగా చెప్పుకోవచ్చు. ఏమంటే డిసెంబర్ 24 నైట్ చాలా హంగామాతో, అడావుడిలతో, ఏమంటే ఎంతో రంగుల వైభవాలతో కూడుకున్న అలంకరణతో దేవుని మందిరాలకు వెళ్ళిన వాళ్ళు దాఖలు చాలా ఉన్నాయి. పైకున్నంత అలంకరణ, పైకున్నంత ఆకర్షణ, దేవుడు కోరుకున్న ఆకర్షణ ఉన్నదా అని మనం ప్రశ్నించుకుంటే దేవుడు ఆగమంటున్నాడు, దేవుడు ఆగమంటున్నాడు. ఎందుకంటే దేవుడికి నచ్చని మస్ట్ ఉందంట. దేవుడికి నచ్చనిది ఒక మస్టు జీవితాలలో కూడగట్టుకొని దాన్ని అనేక రకాలుగా దాన్ని వేధిస్తుందంట. మస్టు చూస్తారు, మంచి మాట బైబిల్లో మీరు చూడాలి. బైబిల్ గ్రంథంలో దేవుడు ఏం మాట్లాడుతున్నాడు, విలాప వాక్యాలంటే ఇర్మియా ప్రవక్త ద్వారా రాయించిన విలాప వాక్యాలు మీరు చూడగలిగితే 3వ అధ్యాయము, విలాప వాక్యాలు 3వ అధ్యాయము 44వ వచనాన్ని మీరు చదవగలిగితే అక్కడ రాయబడినది మాట, మా ప్రార్థన చూడండి, మా ప్రార్థన నీ యొద్దకు చారకుండా నువ్వు ఒక మేఘాన్ని కప్పావు. అయ్యా, మేము చేస్తున్న ప్రార్థన నీ సంతకు రాకుండా, నీ సన్నిధికి రాకుండా, నీ సముఖములకు రాకుండా, నీ మధ్యలోకి రాకుండా, నీ ఆలోచనలకు రాకుండా ఒక మేఘాన్ని కప్పావు. ఒక మేఘం అడ్డుపడింది, ఒక మేఘం అడ్డుపడింది. ఎందుకు చెప్పనా, నువ్వు ఓడిపోవాలి. ఎందుకో ఆయన సంతోషమా, ఆయన ఓడిపోతే ఎందుకు మేఘం కప్పింది? ఎందుకు ఆయన మేఘాన్ని కప్పాడు? తన పిల్లలు కోరు వినకుండా, తన పిల్లల ప్రార్థన వినకుండా, తన పిల్లల మొర వినకుండా, తన పిల్లల కన్నీరు వినకుండా ఆయన ఎందుకు మేఘాన్ని కప్పాడు? మేఘానికి ఆజ్ఞ ఇచ్చాడు, ఇదిగో నేను ఈ ప్రార్థన వినటానికి ఇష్టపడటం లేదు, నేను ఈ ప్రార్థన వినటానికి ఇష్టపడతాను, కాబట్టి మేఘమా వెళ్ళు అనగానే ఆ మేఘం వచ్చంట అలా కమ్మిందంట. ఈరోజు చెబుతాడు, అయ్యా నేను చాలాలు ప్రార్థన చేశాను, నా ప్రార్థన దేవుడు ఎందుకో వింటలేదు. ఎందుకు వింటాడు దేవుడు? ఎందుకో ప్రార్థన చేసాయా విసుకొచ్చింది, వీసారు వచ్చేసింది. అసలు ప్రార్థన అంటేనే చేయబుద్ధి అట్లా కలకి. ఎందుకో ప్రతిఫలం రావట్లా, ఎందుకో సమాధానం రావట్లా, ఎందుకో దేవుడి కృప అర్థం కావట్లా, ఎందుకో ఎంత చేసిన రిజల్ట్ అనేది ఇంట్లో లేదు. స్తోత్రం కలుగును గాక. గట్టి చెప్పాలి. ఎందుకు వచ్చింది రిజల్ట్? నీ ఇంటిలోకి, నీ జీవితంలోకి రిజల్ట్ ఎందుకు వచ్చింది? రాదు. నువ్వు తలకిందులుగా నువ్వు ప్రార్థన చేసిన రాదది. నువ్వు తలకిందులుగా ప్రార్థన చేసిన రిజల్ట్ రాదు. ఎందుకు చెప్పరా? ఒక మేఘం కప్పబడింది. స్తోత్రం కలుగును గాక. ఈరోజు చాలా మంది ప్రపంచంలో ఉన్న భక్తులకి అర్థం కాదు అదే. దేవుడు వింటున్నాడులే అదొక భ్రమలో ఉన్నారు, దేవుడు చూస్తున్నాడులే
ఉన్నారు, కానీ దేవుని దర్శనం లేదు, దేవుని పిలుపు లేదు, దేవుని కృప లేదు, దేవునికి ప్రత్యక్షత కుటుంబాలలో లేదు. చదవండి అన్నమాట. జనముల మధ్య మమ్ములను మస్తుగంటే మురికిగా ఒక చెత్త, ఏం చెత్త? మున్సిపాలిటీ చెత్త ఏందంట? అబ్బా, ఆయనకే మహిమ కలుగును గాక. ఈ రోజు మరి చెత్త కనపట్లేదు, ఈ రోజు భక్తులకి చెత్త కనపట్లేదు. అయ్యో నాలో ఒక మస్తు ఉంది, అయ్యో నాలో ఒక సత్త ఉంది, ఈ సత్త నా దేవుడికి అడ్డుగా ఉన్న సంగతి ఈ రోజు ప్రపంచంలో నా భక్తులకంతా ఇది గుడ్డితనాన్ని కలగజేసిందంట. అందుకే నీ ఇంటిలో శుభకార్యాలు ఆగిపోతున్నాయి, అందుకే నీ ఇంటిలో అనేక కార్యాలు ఆగిపోతున్నాయి. ఏది ప్రయత్నించినా అది విఫలమైపోతా ఉంది, ఏది ప్రయత్నించి విఫలమైపోతా ఉంది. ఏదన్నా ప్రయత్నించు. 2025 వేసేసావో 2026 అదే రాబోతుంది. స్తోత్రం కలుగును గాక. ఎడు చెప్పాలి? ఎందుకు? నీలో ఒక శక్తి ఉన్నట్ట. ఏమన్నట? ఒక శక్తి ఉంది, ఒక మస్తు ఉంది. అంటే ఆ మస్తు, ఆ సత్త ఒక మేఘానికి కప్పేసింది. అందుకే ఎలా అంటున్నాడు, నాయన నా ప్రార్థన నువ్వు వినకుండా ఎందుకు మేఘాన్ని కప్పావు ప్రభు అంటే, అరే నీలో ఒక మస్తు ఉందిరా. నీలో ఏముంది? ఒక మస్తు ఉంది. ఈ మస్తు ఎంత పైగా చేస్తాండి, నువ్వు చూపించిన బైబిల్లోంచి నేను త్వరగా ఒక్క మాట చెప్పి ప్రార్థన చేస్తానండి. సామెతల గ్రంథం ఒకసారి ఏమంటున్నాడు? సామెతల గ్రంథము 6వ అధ్యాయం. అందరు త్వరగా తీయాలి. సామెతల గ్రంథము 6వ అధ్యాయం 16 నుంచి నువ్వు చూడగలిగితే ఈ మస్తు ఎలా ఏర్పడుతుందో అని మాట్లాడుతున్నాడు. త్వరగా టైం అయిపోతుంది. యెహోవాకు నచ్చనవి 6 ఉన్నాయి అంట. ఇంకొకటి కలిపాడు, 7 కలిపాడు. యెహోవా అంటే దేవునికి నచ్చనవి 7 ఉన్నాయి అంట. అది ఏదనగా ఒక లిస్ట్. 1 అహంకారం. అంత చెప్పండి ఏంటంట? 1 నువ్వు పతనం అవ్వటానికి, నీ కార్యం ఆగిపోవటానికి, నీ జీవితంలో నువ్వు ఫలించకుండా పడిపోవటానికి, నీ జీవితంలో నీ ప్రార్థన వినకుండా పోవటానికి, నీ ప్రార్థన దీవెనగా మారకుండా ఉండటానికి కారణం ఏంటంటే నీలో మొట్టమొదటి ఒక భయంకరమైన ఆయుధం ఏంటంటే అహంకారం. అహంకారం బైబిల్లో రాయబడి ఉంది. అహంకారులను ఎదిరించి దేవులకు కృపను అనుగ్రహిస్తాను అన్నాడు. గట్టి చెప్పబడదామా? గట్టిగా గట్టిగా. అహంకారులను ఎదిరించి దీనులుగా ఉన్న వారికి కృపనిస్తాను. ఎందుకంటే అహంకారుల వెంట నేను వంటంగా ఇష్టపడటం లేదో. వీళ్ళెవరయ్యా ఈ అహంకారులు అంటే? పైకి భక్తులే, పైకి చాలా ధార్మికంగా ఉంటారు, చాలా భయంకరంగా గొప్పగా చెప్పుకుంటారు. ఏంటిది? దేవునికి నచ్చినది ఒక అహంకారం కలిగిన హృదయం. ఇది భయంకరమైన ఒక పాపం, అంటే ఒక రోగం. మనుషుల్లో ఒక ఆరుమల్లో ఇది ఎడగట్టుకుని గూడు. ఎందుక ఇక్కడ నివాసం చేస్తుంది, ఇది ఇక్కడ నివాసం చేస్తుంది కాబట్టి ఇది నిలువెల్ల నిండుతుందంట. అందుకే నీలో ఉండి ఒక అహంకార స్వభావం. స్తోత్రం కలుగును గాక. నిశ్చంతగా చదవాలి. ఏంటంట? కలలాడు నాలుకయు, నిరపరాధులను చంపుతున్న చేతులను, యోచనలను, కీడు చెట్టుకు త్వరపడుతున్న పాదాలను, లేని వాటిని పలుకుతున్న అబద్ధ సాక్షియు, ఏంటంటే అన్నాదమ్ముల మధ్య జగడములు పుట్టించు గొడవలు. నా కుమారుడా, నీ తండ్రి ఆజ్ఞను గైకొను. స్తోత్రం కలుగును గాక. ఎన్ని నేను మొత్తం సొమ్మలు అక్కడ 7 ఉన్నాయండి. నీలో శక్త మస్తుగా ఏర్పడిందంటే ఒక 7 లక్షణాలు. ఇవన్నీ కూడా ఈరోజు క్రైస్తవ కుటుంబాలలో ఒక భయంకరమైన జబ్బులుగా పనిచేస్తాయి అండి. ఎవరున్నారండి దీనులుగా? క్రైస్తవులు.
నీ ప్రార్థన వెనకపోవడం కారణం ఇదే. నీలో కనిపించని క్రూరత్వం, నీలో కనిపించని గర్వం, నీలో కనిపించని అహంభావం, నీలో కనిపించని అనేకమైన వ్యత్యాసాలు ఎదుటి వాడిని తప్పులు పట్టేది. అందుకే ఇరిమియా గ్రంథంలో అన్నాడు, 9:5 అన్నాడు, ఎదుటి వాడి తప్పులు పట్టడానికి నువ్వు పొంచి ఉంటావురా బాబు అన్నాడు దేవుడు. కృష్ణ తన పాపాలు ఏం కనపడవంట, తన లోపాలు ఏం కనపడవంట, తన ఆలోచనలు ఏం కనపడంట. ఎదుటివాడు తప్పులు పట్టడానికి ఉంటారంట, దాంట్లో పొంచి ఉంటారంట. ఇలాంటి వాడు ఎంత భయంకరమైన వాళ్ళకి ఇది. ఇంత భయంకరమైన లోపాలు పెట్టుకొని, ఇంత భయంకర శక్త పెట్టుకొని మన పాలెములో దేవుడు ఎందుకుంటాడు చెప్పండి? ఎందుకుంటాడు దేవుడు? నీ పాలెం చూసుకుని ఎప్పుడన్నా ఒక్కసారి చూసుకుని పాలెం ఎలా ఉందో, ఒక్కసారి నీ పాల్యము ఎలా ఉంచడం సార్? అది ఎంత పరిశుద్ధంగా ఉండాలి, అది ఎంత నీతిగా ఉండాలి, అది ఎంత యథార్థంగా ఉండాలి, ఏమండి, అది ఎంత పవిత్రంగా ఉండాలి, అది ఎంత మృదువుగా ఉండాలి, అది ఎంత ప్రేమగా ఉండాలి, అది ఎంత భక్తిగా ఉండాలి, అది ఎంత విశ్వాసంగా ఉండాలి, అది ఎంత దేవుణ్ణి చూసే అప్రత్యక్షత కలిగి ఉండాలి. ఈరోజు అప్రత్యక్షత లేదు కుటుంబాలలో. స్తోత్రం కలుగును గాక, స్తోత్రం కలుగును గాక. యేసుప్రభు వారిని అమ్మ బైబిల్ పోయింది తర్వాత చూతాలేంగా. యేసుప్రభు వారిని అంట ఎందుకు పిలిచాడు ఒక ఆయన, భోజనానికి రమ్మని పిలిచాడు ఒక ఆయన. చెప్తే మీ తర్వాత ఇంటి మీద చూసుకుంటాం వాక్యాన్ని, ఏం బాధ లేదు. యేసుప్రభు వారిని భోజనానికి పిలిచాడు ఒక ఆయన. ఆయన ఎవరు? భక్తుడే. ఈరోజు మా ఇంటికి కొత్త సంవత్సరం బోధకుడు మా ఇంటికి వచ్చి భోజనం చేస్తే మాకు ఆశీర్వాదం అని చాలామంది ఆశపడుతుంటారు, చాలామంది ఆశపడుతుంటారు. కానీ అదే ప్రకారముగా యేసుప్రభు వారిని భోజనానికి రమ్మన్నాడు ఒక ఆయన. భోజనం పోయిన తర్వాత ఆ భోజనానికి వెళ్ళగానే ఒక ఆచారం ఉంది. ఒక ఆచారం ఏం చెప్పానండి, ఇంటికి వచ్చిన అతిథికి ఏ ఇవ్వాలంట? మొట్టమొదటగా గట్టి చెప్పండి, ఏమి ఇవ్వాలంట? మొట్టమొదటిగా నీళ్ళు ఇవ్వాలి, కాలు కడుగుతారు. కొంతమంది అయితే నిజమండి ఇలాంటి సిద్ధాంతాలకు అలుగుతారు. అలిగేవాళ్ళేరా, బొచ్చడంలో అలిగేవాళ్ళు. నిజమైన కొత్తగా పెళ్ళి అవుతుంది అనుకోండి, ఆ పెళ్ళింటులు వచ్చినప్పుడు అంట పెళ్ళింటులకు నీళ్ళు తగ్గుతారు ఊగినే. దీనికి మేము పోయాం, మా కాళ్ళకు నీళ్ళు లేదు. వాళ్ళు అలిగేవాళ్ళు లేరు, ఎట్లాగా అలిగేవాళ్ళు? బొచ్చడం మంది స్తోత్రం కలుగును గాక. నిజం, వాళ్ళకి నీళ్ళు అయిపోయిన అలుగుతారు, కుర్చీ అయిపోయిన అలుగుతారు, టీ అయిపోయిన అలుగుతారు. ఇంకేంటంటే బాబు, ఇలాంటి బలహీనలు చాలా మంది ఉన్నారు, ఉండలేరా? అదే విధంగా ఒక ఆచారం ఉంది యూదులలో, యూదా జాతిలో ఒక ఆచారం ఉంది. ధర్మశాస్త్రాన్ని అనుసరిస్తున్న వారికి ఒక ఆచారం ఉంది. వస్తున్న అతిథికి ఇది నీళ్ళు ఇవ్వాలి. అలాంటిది యేసుప్రభు వారిని ఇంట్లో పిలిచాడు, నీళ్ళు ఇవ్వాల, నీళ్లు ఇవ్వలేదు. నీళ్ళు ఇవ్వాలా, ముద్దు పెట్టుకోవాలా. ఏ ముద్దు? దొంగ ముద్దు కాదు, ప్రేమ ముద్దు. చాలామంది దొంగ ముద్దులు పెట్టేవాళ్ళు ఉన్నారు. ఎందుకో జీవితాన్ని పాడు చేయడానికి. స్తోత్రం కలుగును గాక. ఈరోజు ఆ దొంగ ముద్దులకే లోకమంతా పాడైపోతుంది కావట్లేదా? చాలా మంది అబలలో ఆత్మహత్య చెందిపోతున్నారు అనుకుంటున్నాం ఇలాంటి దొంగ బుద్ధులకే. నిజమండి, ఆకర్షణ, రంగుల ప్రపంచాన్ని చూసి ఈ రంగుల ప్రపంచంలో చాలా మంది మోసపోతున్నారు. జీవితం వెలుగు తెలియట్లేదు, జీవితం అంటే ఏంటి అర్థం కావటం లేదు వాళ్ళకి, అసలు లైఫ్ అంటే అర్థం కావటం లేదు, పునాది ఎక్కడ అర్థం కావటం లేదు. అందుకే కుటుంబాలలో అనేక దీపాలు ఆరిపోతున్నాయి. స్తోత్రం కలుగును గాక. ఏం దీపాలు ఆరిపోతున్నాయంట? దీపాలు మొత్తం ఆరిపోతున్నాయి. ఓ దీపం వచ్చింది, మామూలు దీపం కదా అది, ఆ దీపం వచ్చింది, ఈ దీపం ఆరిపోయింది. ఏ దీపాలు? ఇంట్లో ప్రత్యక్ష దీపం లేదు, ఈ దీపం ఎక్కువైపోయింది. మరి ఏం చేద్దాం? మరి ఆ మధ్య తల్లి అంటుంది, మా దీపం ఆరిపోలేదు అంటుంది. అన్ని దీపాలు ఆరిపోయాడు, మా దీపం ఆరిపోలేదు. ఎందుకు ఆరిపోలేదు? నువ్వు ఆడేవన్న స్తోత్రం కలుగును గాక. ఆలోచిద్దాం. యేసు వారిని భోజనం తర్వాత ఈయన నీళ్ళు ఇవ్వలేదు, ముద్దు పెట్టుకోలేదండి. కానీ మనుషుల్లో నీచమైన ఒక వ్యక్తి ఉందండి. అక్కడ శరీరాన్ని అమ్ముకొని
శరీరాన్ని పాడు చేసుకొని జీవితం అంతా పాడు చేసుకొని పాప బతుకులో ఉంటే ఆ స్త్రీ వచ్చి యేసుప్రభు వారిని కాలు కడుగుతుందంటే ఎగుడుతుందంట, కాళ్ళు కడుగుతుంది. ఆమెను చూస్తూ ఉన్నాడు దేవుడు. ఎందుకంటే ఆమె పాలెమంతా కూడా శాపంతో ఉంది కదా. ఆమె పాలెమంతా శాపంతో ఉంది. ఆమె శిబిరంలో శక్తి ఉంది. ఆమె శిబిరంలో ఏముందంట, మస్తు ఉంది. మస్తు, చెత్త, శాపం, ఏమంటే అనేక రకాల గూడు కట్టుకొని ఏమంటే విలువలేని జీవితంగా మిగిలిపోయిందండి ఆ స్త్రీ. అలాంటి వ్యక్తి యేసుప్రభు వారిని గుర్తుపెట్టుకొని అంటే వచ్చి ఇదిగో తను తగ్గించుకొని ఆయన కాళ్ళ కాడ కూర్చొని కన్నీళ్లు కారుతున్నట్ట. ఏ ఎంటికలతో లోకాన్ని ప్రేమించిందో, ఏ ఎంటికలతో లోకాన్ని ప్రేమించిందో, ఏ జుట్టుతో లోకాన్ని ప్రేమించిందో, లోకాన్ని మోసం చేసుకుందో, ఏ జుట్టుతో లోకాన్ని ఆకర్షించుకుందో అదే కురులతో యేసుప్రభు వారి పాదాలు తుడిసిందండి. వీడు అంటున్నాడు, ఎంత నీచమైన స్త్రీ ఏమొచ్చి యేసుప్రభు వారి కాళ్ళు పుట్టుకుంటుంది, ఈయనెందుకు పుట్టుకొని ఇస్తున్నాడు అని వీడి మనసులో ఉంది. ఎవడి మనసులో? భోజనం రమ్మని చూసిన వాడి మనసులో ఉంది ఇది. వెంటనే హృదయాన్ని ఎరిగిన వాడు మాట్లాడుతుండు. ఏమని? నేను నీ ఇంట్లోకి వచ్చాను, నువ్వు నాకు నీళ్ళు ఇచ్చావా? ఇవ్వలేదు. నువ్వు నాకు ముద్దు పెట్టుకున్నావా? పెట్టుకోలేదు. నేను అందుకు చెప్పనండి, నిజంగా ఈరోజు దైవత్వము కుటుంబాలలో లేదు. అంటే దేవుడు రాదగినంత విధముగా కుటుంబాలు లేవు. మరి ఎలా వస్తాడండి? ఆలోచించండి, ఎలా వస్తాడు? మస్టుతో నిండిపోయింది కదా జీవితం, మస్టుతో నిండిపోయింది. అందుకే అంటున్నాడు, నువ్వు నన్ను పిలిచావు కానీ నీ ఇంటిలో నాకు స్థానము లేదయ్యా. నువ్వే భోజనం పెడితే నాకేంటయ్యా? నువ్వు పిలిచావు ఇంట్లోకి, కానీ నీ ఇంటిలో నేను భోజనం చేయలేకపోతున్నాను. స్తోత్రం కలుగును గాక. ఈరోజు నీ ఇంటిలో దేవుడు భోజనం చేయాలని ఆశపడుతున్నాడు. ఈరోజు నీతో కలిసి భోజనం చేయాలని ఆశపడుతుంటే నీ భోజనం చేయడానికి ఆయన దూరం వెళ్ళిపోతున్నాడంట దేవుడు. ఒక్కసారి ఆలోచించండి ప్రియమైన వాళ్ళారా. నేను ఒక్కటే కోరుకుంటున్నానండి, సేవకుడిగా ఈ 2026 సంవత్సరం అంతా కూడా నీ ఇంటిలో ఆయన భోజనము చేయాలి. గట్టిగా కూర్చోమ్మ, గట్టిగా గట్టిగా గట్టిగా. యేసుక్రీస్తు వారు నీ ఇంట్లో భోజనం చేయాలంటే నీ భోజనం బాగుండాలి కదా. నీ భోజనం ఎలా ఉండాలంట? నీ భోజనం బాగుండాలి, నువ్వున్న ఆ స్థలం బాగుండాలి, ఆ పాలెం బాగుండాలి, ఆ ప్రదేశం బాగుండాలి, ఆ నివాసం బాగుండాలి. బాగుంటేనే నీ దగ్గర కోట్లు ఎవరగాలి, కోట్లు నీ లక్షలు ఎవరగాలి, వాళ్ళకి నీ లక్షలకు అన్ని కోట్లు కానీ దేవుడికి కింద కూడా పలికరా. స్తోత్రం కలుగును గాక, స్తోత్రం కలుగును గాక. నీ జీవితం ఏపాటిది, నీ జీవితం ఏపాటిది. ఇంతలో కనబడతావు, అంతలో కనుమరుగైపోతావు, అంతలో కనుమరుగైపోతావు. ఆవి బతుకునేదే. నీ జీవితం ఏపాటిదిరా? నా వేషాన్ని వేసుకుని నటిస్తున్న భక్తిలాగా నా వేషాన్ని వేసుకున్నావు. ఎన్నో చెప్పచ్చు నిలబడి పరలోకానికి చారో. నీ భక్తి, నీ విశ్వాసము నీ కుటుంబంలో ఉన్నారు, పరలోకానికి చారరు. స్తోత్రం కలుగును గాక. శక్తం చూడండి, శక్తులు ఓడమని ఇంట్లో శక్తి ఉంది, ఇంట్లో శక్తి ఉంది, ఇంట్లో మస్తు ఉంది. ఆ మస్తు ఓడమండి, ఆ మస్తు ఓడమండి, ఆ శక్తులు ఓడమండి. ఇది పోగైంది. ఇదిగో ఒక మేఘం కమ్మింది, ఒక మేఘం కమ్మింది. దేవుని దర్శనము లేదు, దేవుని ప్రతిష్ఠత లేదు, దేవుని వాయిస్ లేదు. వాళ్ళకి ఎలా వస్తుందమ్మా నీ ఇంట్లో భోజనాలకైనా? మురిసిపోతున్నావు 2026 సంవత్సరానికి. ఓన్లీ కొత్త బట్టలు కొనుక్కున్నాను, నేను ఎందుకు చేసేసానని మురిసిపోతున్న వాళ్ళు చాలా మంది 1వ తారీఖు చాలా మంది కాలగర్భులకు వెళ్ళిపోయాడు. స్తోత్రం కలుగును గాక, స్తోత్రం కలుగును గాక.
నిన్నింకా ఎందుకు బతికించో చెప్పిన దేవుడాలకే ఆ శబ్దము చూస్తావేమని, ఆ మస్టు చూస్తావేమని, ఆ అహంకారం చూస్తావేమని. ఒక్కటి చెప్పండి, నీ ఇంటిలో అందరూ చెత్త ఊరబడిందా? అందరూ కరగబడింది, చెత్త పోయిందా? అమ్మ మేము మా ఇంట్లో సంపూర్ణంగా బాప్తిసం పొందామని చెప్పండి. ఎవరన్నా ఎత్తండి సంపూర్ణంగా బాప్తిసం పొందాం మా ఇంట్లో అందరూ ముందుకున్నాం. చూసారా? మనకి ఏం కావాలి? మళ్ళీ ఆశీర్వాదం కావాలి. మనకి ఏం కావాలి? మళ్ళీ మనకి నెమ్మది కావాలి. మనకి యేసు రక్తములో కడగబడిన వారికి లేదు. అందుకే నువ్వు ఏది ప్రారంభించినా నువ్వు అన్ని విఫలమైపోతావు అని అంటున్నాడు. మరి బాబు నీ ఇంటిలో శక్తుందిరా. ఆ శక్తుడు నువ్వు శక్తం చూడవా? నీ ఇంట్లో శక్తం చూడవా? నీ ఇంటిలో శక్తం చూడవా? చూడు. నీ మనోన్నతాలు వెలిగించబడితే శక్త కనబడితే, ఆ మస్తు కనబడితే, ఆ మురికి కనబడితే, అదంతా భయంకరమైన అహంకార దృష్టి కనబడుతుందట. ఎందుకు ఆలోచించండి. రాత్రి 3 గంటలు లేసి ప్రార్థన చేస్తున్నానండి ఈ యొక్క ఆరాధన కోసం. దేవా, నిన్నే బాగా పండుగ అనుకున్నారు అందరూ. ఒక్కరోజే గ్యాప్ వస్తారా ప్రభు ప్రార్థనకి అని ఈ ఫాస్టింగ్ పేరు కోసం ప్రార్థన చేశానండి. రాత్రి 3 గంటలు వేసి ఎప్పటి వరకు? 5:30 వరకు. ఆయన అంటున్నాడు, ఆకర్షించేది నేను. స్తోత్రం కలుగును గాక. నిజంగా అండి, నిజం. ఆలోచించండి. ఆయన చెప్పాడు. అందుకే ఇదే మాటతో మాట్లాడుతున్నాడు. ఇదిగో నేను నూతన సంవత్సరంలో నీ ఇంటికి భోజనానికి రాబోతున్నాను. స్తోత్రం కలుగును గాక. ఎవరికి కొత్తారు భోజనానికి? అయినా ఏమండి, ఏ మస్తు లేకుండా, ఏ చెత్త లేకుండా ఆ బాల్యము శుభ్రంగా అనుకోండి, ఆ బాల్యములో ఆయన సంచరిస్తాడంట. ఆయన సంచరిస్తాడు ఆ బాల్యములో. దేవుడు సంచరించాలంటే ఆ బాల్యము నీటిగా ఉండాలి, శుభ్రంగా ఉండాలి. ఎందుకంటే శుభ్రత లేని కాడ మనమే భోజనము చేయలేము కదా, మనమే కూర్చోలేము కదా శుభ్రం లేని కాడ. కనుక ఆయన అంటున్నాడు, నీ బాల్యము శుభ్రంగా ఉండాలి బిడ్డ. నీ బాల్యము శుభ్రంగా ఉండాలి. ఒకరితో మనకు అవసరం లేదు. నీ బాల్యము, నీ ఇల్లు, నీ కుటుంబము, నీ పిల్లలు, నీ జీవితము, నీ భక్తి, నీ మార్గము, నీ ఆలోచన, నీ ప్రవర్తన దేవుని సంచరించేంత విధముగా ఉందా లేదా అనేది నువ్వు పరీక్షించుకోవాలి. అదే చెప్పాడు. ఇదిగో మీ ప్రార్థన వినకుండా నేను ఒక మేఘాన్ని కప్పానయ్యా. ఆ మేఘం నువ్వు చూడాల, ఆ మేఘం నీకు కనపడాల. మేఘం ఏ మేఘం ఏంటి? 40 సంవత్సరాలు అరణ్యం నడిచినప్పుడు కనపడ్డ మేఘం కాదిది. ఇదిగో భక్తుల ప్రార్థన, భక్తిహీనుల ప్రార్థన వినకుండా కప్పిన మేఘం ఇది. ఆలోచించండి. మనందరము బాగుండాలి. ఈ 2026లో నువ్వేదైతే అసాధ్యం అనుకుంటున్నావో దేవుడు దాన్ని సాధ్యం చేయబోతున్నాడు. గట్టి చదవకూడదమ్మా, గట్టిగా. హల్లెలూయా. ఏదైతే నువ్వు అసాధ్యం అనుకుంటున్నావో ఆయన మాట్లాడుతున్నాడు. ఏదైతే అసాధ్యం అనుకుంటున్నావో దాన్ని నేను ద్వారం తెరవబడుతున్నాను. ఎందుకు చెప్పనా? నేను నీతో వస్తాను భోజనం చేయటానికి. నువ్వు రెడీగా ఉండు. నేను ఇంట్లోకి వస్తున్నాను భోజనం చేయటానికి. నేను వస్తున్నాను, ఇంటికి వస్తున్నాను. నీళ్ళు శుభ్రంగా ఉండాలి. నేను ఇంటికి వస్తున్నాను, నీ ఇల్లు శుభ్రంగా ఉండాలి. ఈ 2026లో ఒకరు నువ్వు ఇల్లు శుభ్రం లేకపోయింది అనుకోండి, గుమ్మం దాకా వస్తాడు, గుమ్మం దాటి వెళ్ళిపోతాడు. దావీదు కుమారుడా, నన్ను దాటిపోమాకయ్యా అంటే నువ్వెవరో నాకు తెలియదయ్యా. జక్కయ్య ఇంటికి వస్తున్నానంటే ఆయన ఎంతనే వచ్చాడంటే జక్కయ్య లేట్ చేయలేదండి.
మరి ఈరోజు నీ కుటుంబంలో దేవుడు వస్తున్నాడా? నీ కుటుంబంలోకి దేవుడు వచ్చాడన్న నమ్మకం నీకుందా? ఒక్కసారి ఆలోచించండి. అని అంటున్నాడు, కుమారుడా, ఇదిగో నేను నీతో రాబోతున్నాను, నీ ఇంటిలో నేను పిల్లలతో కలిసి నేను భోజనము చేయబోతున్నానయ్యా, ఇదిగో పచ్చటి ఒలివ మొక్కలు మధ్య నేను భోజనం పెడతా నీకు అంటున్నాడు ఆయన. ఈ రోజున ఒక్కసారి నువ్వు ఆలోచించి, ఈరోజు గతించిన 2025 సంవత్సరం అంతా ఒక్కసారి నెమరు వేసుకో. తిరిగి నూతన సంవత్సరంలో 1వ తారీఖు రాత్రి దేవుడు నీతో ఏం చెప్పాడో ఒక్కసారి జ్ఞాపకం చేసుకో. నువ్వు నిలమంటారు కదా, నువ్వు అక్కడ ఆగిపో, అక్కడ నువ్వు ఆగిపోయి ఒక్కసారి నువ్వు చూడు, ఏం జరుగుతుందో చూడు. జరగబోయేది చూడబోతున్నావు. స్తోత్రం కలుగును గాక. జరగబోయేది చూడబోతున్నావు. స్తోత్రం కలుగును గాక. జరగబోయేది రాబోతుంది. స్తోత్రం కలుగును గాక. ఏదైతే దేవుడు ఇవ్వాలి అనుకుంటున్నాడో అది రాబోతుంది. కానీ నీ పాల్యం శుభ్రంగా ఉండాలి. ఎలా ఉండాలి? మంచి రిండితో తోమితే గిన్నె ఎలా ఉంటుంది? తల మెరుతుండదంట. ఎలా ఉండదంట? అలా ఉండాలంట పాల్యం. ఏ పాలెం ఇది? నీ హృదయం అనే పాల్యం. ఈ శిబిరములో నీటిగా ఉండాలి. ఎదుటి వాడిని ప్రేమించే మనసు ఉండాలి. ఎదుటి వాడిని కనికరించే మనసు ఉండాలి. ఏమండి, తప్పులు పెట్టే హృదయం కాదో. శుభ్రం మాట ఒకటి ప్రార్థన చేస్తాండి. అయిపోయింది, క్లోజ్ అయిపోయింది, టైం కూడా అయిపోయిందండి. ఒక్కటే మాట చూద్దామా? కొరింథీయులకు రాసిన పత్రిక, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము. అందరూ తీయండి. 6వ అధ్యాయం 9వ వచనం. దేవుడు జ్ఞాపకం చేస్తున్నా మాట. ఒక్కసారి నేను ముగిస్తానండి. దేవుడు దాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు. రైట్. అన్యాయము చేసేవారు దేవుడు రాజ్యానికి వారసులు కారు. మోసపోకూడి ఏనడా జారులైనను, విగ్రహార్థకులైనను, వ్యభిచారులైనను, ఏందంట ఆడంగితనము గలవారైనను, ఆ పురుష సొగగులైనను, ఏందంట దొంగలైనను, లోబులైనను, తాగుబోతులైనను, దూషకులైనను, దోసుకున్న వారైనను దేవుని రాజ్యమునకు హక్కుదారులు కారు. స్తోత్రం కలుగును గాక. ఒక్కటే మాట తీర్చండి. అన్యాయస్తులు దేవుని రాజ్యానికి వారసులు కారు. నువ్వు ఎవరిని అన్యాయం చేసావు ఒకసారి జ్ఞాపకం చేసుకో. నువ్వు ఎవరు దోసుకున్నావో, అక్రమంగా నువ్వు ఎవరు దోసుకున్నావో, ఏ భూమిని దోసుకున్నావో, ఏ ధనం దోసుకున్నావో, ఏ స్థలాన్ని దోసుకున్నావో, ఎవరి దగ్గర అన్యాయం చేశావో, ఎవరి దగ్గర అన్యాయంగా బతుకుతున్నావో, ఎవరి దగ్గర అన్యాయంగా నువ్వు కలర్ చేశావో. అందుకే అన్యాయము చేసిన వారు దేవుని రాజ్యానికి వారసులు కారు. అక్రమదారుడు సమట ఓడి సంపాదించింది కాదు. అది అన్యాయం దోసుకున్న గొప్ప డబ్బు అండి. అందుకే అన్యాయం చేసిన వారు దేవుడికి అన్యాయం చేశావు, ప్రజలకు అన్యాయం చేశావు, రక్త సంబంధులకు అన్యాయం చేశావు, కుటుంబానికి అన్యాయం చేశావు, జలగలాగా పీసావు, జలగలాగా లాగావు. అందుకే అన్యాయం చేసిన వాడు పరలోక రాజ్యానికి వారసులు కానే కాదు. స్తోత్రం కలుగును గాక. అందుకే మనందరం బాగుండాలి, మనందరము దేవుని రాజ్యములో ఉండాలి. ఎలాంటి వాళ్ళు ఉంటారంటే ఎవరిని అన్యాయం చేయకుండా ఏమంటే తోటి వారిని ప్రేమించే వరకు ఎవరికి ఉంటుందో వారు మాత్రమే దేవుని రాజ్యానికి వారసులు. ఈ లిస్ట్ లో నువ్వు ఉండాలి. ఏ లిస్ట్ లో? అన్యాయం చేసే లిస్ట్ కాదు, అన్యాయం చెయ్యని లిస్టు.
పరిశుద్ధత, నీతి, ప్రేమ, సంతోషము, కనికరము, సమాధానము, ఆశ, నిగ్రహము ఇవన్నీ కలిగిన ఒక లిస్ట్ ఉంది. ఈ లిస్ట్ లో నువ్వు ఉండాలి. నీ కొడుకులు ఉండాలి, నీ పిల్లలు ఉండాలి, నీ కూతుళ్ళు ఉండాలి, నీ మనవాళ్ళు ఉండాలి, నీ తమ్ముళ్ళు ఉండాలి, నీ అన్నలు ఉండాలి, నీ వయసులు ఉండాలి. అందరూ తోడబుట్టిన ప్రతి ఒక్కరు కూడా ఈ లిస్ట్ లో ఉండాలి. ఈ లిస్ట్ లో ఉండకూడదు. అందుకన్నాడు, నీ బాల్యము శుభ్రంగా ఉందనుకో, నేనే వచ్చి నీతో భోజనము చేస్తా. ఇగో ఈ లిస్ట్ ప్రకారం ఒకవేళ నాకు కనపడ్డా అనుకో, ఒక్కటి కనపడ్డా ఈ లిస్ట్ లో ఉన్నట్టుగా ఒక్కటి కనపడ్డా నీ బాల్యంలోకి నేను అడుగు కూడా పెట్టను. అడుగు పెట్టను. ఏం చెప్పనా? నాకు నచ్చట్లేదు. నాకు నచ్చింది అక్కడ ఉంది కాబట్టి నేను రాలేకపోతున్నా. నాకు నచ్చని బురద అక్కడ ఉంది కాబట్టి నేను రాలేకపోతున్నాను అంటాడు. అందుకే దేవుని రాజ్యానికి నువ్వు అద్భుతుడు కావాలి అని అంటే ఇదిగో నీ బాల్యము శుభ్రంగా ఉండాలి. శుభ్రంగా ఉండాలి. ఒక్కసారి పరిశోధన చేసుకున్నా దీన్ని. మరి అయ్యా 2025లో ఒకవేళ నా బాల్యం బాగోలేదేమో, ఈ 2026లో నా బాల్యాన్ని నేను శుభ్రము చేసుకుంటానయ్యా, నా కుటుంబంలో ఉన్న భోజనానికి రావాలయ్యా. అడుగుతారా? అడుగుదామా? అడగొద్దా? చెప్పలేమండి గట్టిగా. అడుగుదామా అడగొద్దా? అందులో నిలబడతాం. నీలో విశ్వాసం ఒకవేళ ఉండి దేవుడు నీతో రావాలి అనుకుంటే, దేవుడు నీ బాల్యంలోకి రావాలి అనుకుంటే